Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. విరాళాలు దొంగతనం కేసులో ప్రధాన నిందితుడిగా అవినాష్ శుక్లాను గుర్తించారు పోలీసులు. ఆలయంలో విరాళాలు లెక్కించేందుకు దాదాపు 15,000 జీతంతో ఉద్యోగంలో చేరారు అవినాష్. కానీ పూర్తి స్థాయిలో లెక్కింపు సమయంలోనే అవినాష్ శుక్లా చేతి వాటాన్ని ప్రదర్శించారు. ఏకంగా 70 సార్లు విరాళాలను దొంగలించడం జరిగింది. కొట్టేసినటువంటి సొమ్ముతో ప్రియురాలికి ఐఫోన్ ను కొనిచ్చాడు సదరు నిందితుడు. దొంగతనంలో అవినాష్ కు అన్కల్ప్ మిశ్రా, అదేవిధంగా లవ్ కుష్ మిశ్రా, కరుణేష్ పాండే సహకారం చేసినట్లుగా తెలుస్తున్నాయి. అయితే నలుగురు కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఈ లూటీకి పాల్పడ్డారు. భక్తుల నుంచి విరాళాలు నొక్కేందుకు ఫోర్జరీ రసీదులను కూడా తయారు చేశారు నిందితులు. ఇక నకిలీ రసీదులతో భక్తులను నమ్మించి నిధులన్నింటినీ కూడా దారి మళ్లించారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపినటువంటి మరి ముఖ్యంగా కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంగా భావించి అత్యంత పవిత్రమైనటువంటిగా భావించేటువంటి అయోధ్య రామ మందిరంలో జరిగిన ఈ వరుస చోరీ ఉదంత మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతో సమర్పించుకునేటువంటి కానుకలు కొందరు కేటుగాలు పక్కదారి పట్టించినటువంటి తీరుకు సంబంధించి విస్తుగోయేటువంటి నిజాలే బయటకు వస్తున్నటువంటి వైన మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈ మహా దోపిడీకి సంబంధించినటువంటి కేసును ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేక దర్యాప్తు సంస్థ కూడా అధికారులు విచారిస్తున్నారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీన్ని నియమించడం జరిగింది. ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు మాత్రం సిట్ వెలికి తీస్తున్నటువంటి వైనాన్ని మనం గమనించాలి. కేవలం 15,000 రూపాయల జీతానికి చేరినటువంటి ఒక సాధారణ ఉద్యోగి 100 కోట్ల మంది నమ్మకాన్ని నట్టేట ముంచుతూ కూడా ఏకంగా 70 సార్లకు పైగా తన చేతి వాతాన్ని ప్రదర్శించడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి వైన మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈ విరాళాల దొంగతనం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ శుక్లా అనేటువంటి వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఇక ఆలయంలో భక్తులు సమర్పించేటువంటి కానుకలన్నీ కూడా పూర్తి స్థాయిలో అవినాష్ శుక్లా కేవలం 15,000 నెల జీతంతో ఉద్యోగంలో చేరడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో లూటీ చేయడం, కొంతమందితో కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడినటువంటి వైనం కూడా సిట్ దర్యాప్తులో బయటకు వస్తున్నాయి. పవిత్రమైనటువంటి విధిగా దానికి సంబంధించినటువంటి నిర్వహించేటువంటి తీరులో ఉండాల్సినటువంటి అతను కళ్ళు చెదిరేలా వస్తున్నటువంటి డబ్బులు చూసి కకృతి పడ్డాడు. విరాళాల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్నటువంటి సమయంలోనే ఎవరికి అనుమానం రాకుండా చాలా చాకచక్యంగా డబ్బులను నొక్కేయడం ప్రారంభించారు. ఇక విచారణలో అవినాష్ శుక్లా ఏకంగా 70 సార్లు విరాళాల సొమ్మును కూడా దొంగలించినట్లుగా సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తిస్తున్నారు. దీంతో పాటుగా దేవుడి సొమ్మును కాజేసినటువంటి నిందితుడు అవినాష్ శుక్లా ఆ డబ్బుతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి, లగ్జరీగా లైఫ్ ను పొందడానికి మాత్రం పక్కా స్కెచ్తోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తున్నాయి. దీంతో పాటుగా పవిత్రమైనటువంటి రామ మందిర నిధులను తన వ్యక్తిగత జల్సాల కోసం, విలాసాల కోసం నీళ్లలా ఖర్చు చేసినటువంటి వైనం మాత్రం తెర మీదకి వచ్చింది. అంతేకాదు భక్తుల రక్తాన్ని పిండి వసూలు చేసినటువంటి దొంగ సొమ్ముతో తన ప్రియురాలికి ఖరీదైనటువంటి ఐఫోన్ ని కూడా కొని గిఫ్ట్ గా ఇచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ఆధ్యాత్మిక కేంద్రంలో కూర్చొని ఇంతటి అపవిత్ర కార్యానికి పాల్పడడం మాత్రం భక్త జనుల దగ్గర నుంచి తీవ్ర దిగ్భ్రాంతికరమైనటువంటి అంశం మాత్రమే కాదు, యూపీ రాజకీయాలను కూడా కుదిపేస్తున్నటువంటి వైన మనం చూస్తున్నాం. ఇక ఈ భారీ స్కామ్ వెనుక కేవలం అవినాష్ ఒక్కడే లేడు, ఇతనికి సహకరించినటువంటి ఒక పెద్ద ముఠానే ఉంది అనేది మాత్రం సిట్ దర్యాప్తులో తేలింది. దొంగతనంలో అవినాష్ కు అనుకల్ప్ మిశ్రా, అదేవిధంగా లవ్ కుష్ మిశ్రా, ఇక కరుణేష్ పాండే అనేటువంటి 3 వ్యక్తులు సహకరించినట్లుగా తెలుస్తుంది. వీరంతా కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి పక్కా ప్లాన్ ప్రకారం విరాళాలు లూటీ చేయడం మొదలుపెట్టారు. కేవలం లెక్కింపు సమయంలో దొంగతనం చేయడం మాత్రమే కాదు, భక్తుల దగ్గర నుంచి వచ్చేటువంటి పూర్తి స్థాయి కానుకలను నేరుగా నొక్కేసేందుకు వీరందరూ పక్కా ఫోర్జరీ రసీదులను కూడా సృష్టించడం. ఇక ఏదైతే అయోధ్య రామ మందిరం ఉందో దాంట్లో విరాళాలు ఇవ్వడానికి వచ్చేటువంటి అమాయకపు భక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ నకిలీ రసీదులనిచ్చి వారిని నమ్మించి ఆ నిధులు మొత్తాన్ని కూడా ఆలయ ట్రస్ట్ ఖాతాకు వెళ్లకుండా తమ సొంత అకౌంట్లకు వెళ్లే విధంగా కూడా పక్కా ప్లాన్ వేసినటువంటి వైన మనం చూస్తున్నాం. ఇక దేవుడి పేరుతో వచ్చేటువంటి పవిత్ర నిధులు కాపాడాల్సినటువంటి చోటే నకిలీ రసీదులతో ఇలాంటి భారీ మోసాలకు తెరలేపడం ఆలయం యొక్క పారదర్శకత పైన, ఆలయం యొక్క భద్రత పైన తీవ్ర ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. అయితే అయోధ్య రామ మందిర ప్రతిష్టతను మసగా బార్చేలా సాగినటువంటి ఈ తంతు, ఈ చోరీ సంఘటన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటుగా పోలీసులు అత్యంత సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సిట్ ఇప్పటికే రంగంలోకి దిగింది. పక్కా ఆధారాలతో దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు దాదాపు 8 మంది నిందితులను కూడా అరెస్టు చేసినటువంటి వైనం మనం చూస్తున్నాం. అయితే ఈ లూటీలో ఇంకా ఎవరెవరి హస్తం ఉంది, లోపల ఉన్నటువంటి పెద్దల సహకారం ఏదైనా ఉందా అనేటువంటి కోణంలో అయితే ప్రెజెంట్ సిట్ అధికారులు విచారణను కొనసాగిస్తున్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని సంచలన విజయాలు, మరి ముఖ్యంగా
నిజాలతో పాటుగా ఎవరెవరి పాత్ర ఉంది, సో మరి ముఖ్యంగా ఆలయ అధికారుల పాత్రతో పాటుగా ఇతర ప్రైవేటు వ్యక్తుల పాత్ర పైన కూడా సిట్టు నిగ్గు తేల్చేటువంటి విషయాలను వెల్లడించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఓవైపు చోరీ వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా చారిత్రాత్మకమైనటువంటి తీర్పుతో నిర్మించబడినటువంటి ఈ ఆలయానికి సంబంధించి తాజాగా వస్తున్నటువంటి ఈ వివాదం యూపీ రాజకీయాలను కూడా కుదిపేస్తుంది.